నమస్తే. నిన్న ప్రమాదవశాత్తు లిఫ్ట్లో ఇరుక్కున్నటువంటి 6 ఏళ్ల బాబు అర్నవ్ కాసేపటి క్రితమే చనిపోవడం జరిగింది. సో నిన్న జరిగినటువంటి ఓ ప్రమాదంలో అంటే లిఫ్ట్ దిగుతున్నటువంటి సందర్భంలో ఒక కాలు బయట పెట్టడం జరిగింది. దాని తర్వాత బాడీ అంతా కూడా ఆ లోపటే ఉండి ఒకటేసారి లిఫ్ట్ మళ్ళీ దగ్గరికి రావడం, ఆ లిఫ్ట్ మధ్యలో ఇరుక్కపోవడంతో ఊపిరి ఆడకుండా సుమారుగా 6 గంటల పాటు లిఫ్ట్లో ఇరుక్కొని ఆ విధంగానే ఉండిపోవడం జరిగింది. దాని తర్వాత డిఆర్ఎఫ్ సిబ్బంది ఎంటర్ కావడం, డిఆర్ఎఫ్ సిబ్బంది దాని తర్వాత ప్రయత్నాలు చేయడం, దాని తర్వాత లిఫ్ట్లో ఇరుక్కున్నటువంటి అర్నవ్ని బయటకు తీసుకురావడం జరిగింది. సో బయటకైతే ఎట్టకేలకు ప్రాణంతో బయటకు తీసుకొచ్చినప్పటికీ లిఫ్ట్లో ఇరుక్కుపోవడంతో చాలాసేపు దాంట్లో ఉన్నటువంటి అంటే బాడీలో ఉన్నటువంటి మల్టీ ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్ కావడం జరిగింది. ఒకటేసారి దగ్గరికి రావడం లిఫ్ట్ అంతా కూడా చిన్న బాబు 6 ఏళ్ల బాబు అది తట్టుకోలేనటువంటి పరిస్థితి. దానికోసం అని చెప్పేసి దాని తర్వాత బాబుని నిన్న ఆ లిఫ్ట్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో కొన ఊపిరితోటి మాత్రమే ఉండడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడవడం జరిగింది అర్నవ్. సో నిజంగా కూడా ఒక దారుణమైనటువంటి సంఘటన. ఆ బాబు సంబంధించినటువంటి ఆ యొక్క ఘటన పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బాబు ఈ విధంగా చనిపోవడం నిజంగా కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే మాత్రం ఆ బాబుకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు తలుచుకొని వాళ్ళందరూ కూడా కుమిరిపోయి ఏడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి జరిగినటువంటి సంఘటన దాంట్లో ఏం జరిగిందన్నటువంటి అంశాలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేస్తే నిన్న జరిగినది నాంపల్లి ఆ పరిధిలో జరగడం జరిగింది. నగరంలోని నాంపల్లిలో అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కొని తీవ్రంగా గాయపడిన 6 ఏళ్ల బాలుడు అర్నవ్ మృతి చెందాడు. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాలుడు మరణించాడు. నిన్న అర్నవ్ లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందిన వెంటనే డిఆర్ఎఫ్ టీం సంఘటన స్థలానికి చేరుకొని బాలుడిని బయటికి తీసి నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే తీవ్ర గాయాలవడంతో చికిత్స పొందుతూనే బాలుడు మృతి చెందాడు. హాస్పిటల్కి వచ్చేసరికి బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్తో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సో దాంట్లో ఒకటేసారి ఇరుక్కపోవడంతో ఎందుకంటే లిఫ్ట్ అంతా కూడా దగ్గర కావడంతో బాబు చిన్న బాబు 6 ఏళ్ల బాబే కాబట్టి 6 ఏళ్ల బాబుకి తట్టుకున్నటువంటి శక్తి లేదు. లోపల ఉన్నటువంటి మల్టీ ఆర్గాన్స్ అన్ని కూడా ఫెయిల్ కావడం జరిగింది. హాస్పిటల్కి తీసుకొచ్చేసరికినే ఆ బాబు పరిస్థితి తీవ్రంగా విషమించింది. కొన ఊపిరితో ఉండడం జరిగింది. సరే అయినప్పటికీ కూడా కొన ఊపిరితో ఉన్నప్పటికీ బతుకుతాడని కావచ్చు అని చెప్పేసి చాలామంది ఊహించడం జరిగింది. సో బతకాలని చెప్పేసి చాలామంది కోరుకోవడం జరిగింది. కానీ ఆ లిఫ్ట్లో ఇరుక్కున్నటువంటి బాబు ఆ మల్టీ ఆర్గాన్ ఫెయిల్ కావడంతో హాస్పిటల్కి చాలాసేపటి తర్వాత తీసుకురావడం, ఈ లిఫ్ట్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చినాక తొందరలోనే హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు కూడా 6 గంటల పాటు ఆ లిఫ్ట్లోనే ఇరుక్కోవడం, 6 గంటల పాటు కూడా నరకాన్ని అనుభవించినటువంటి అర్నవ్ కొన ఊపిరితో ఉన్నటువంటి ఆయనను తీసుకొని వచ్చి హాస్పిటల్ చేర్చిన తర్వాత అప్పటికే తీవ్రంగా గాయాలవడంతో చికిత్స అందించడంతో ఎట్లాంటి ఉపయోగం లేదు, చనిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. నిన్న నాంపల్లికి సంబంధించినటువంటి శాంతి అపార్ట్మెంట్లో బాలుడు లిఫ్ట్లో ఇరుక్కున్నాడు. డిఆర్ఎఫ్ బృందం వచ్చి చాలాసేపు శ్రమించి బాలుడిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. లిఫ్ట్లో బయటికి వస్తుండగా ఒక కాలు బయట పెట్టే సమయంలో లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వడంతో బాలుడు మధ్యలోనే ఇరుక్కుపోయాడు. సో ఒక కాలు బయటేసిండు, ఆ లోపట్నే ఇరుక్కుపోయాడు. అది మళ్ళీ ఏదైతే లిఫ్ట్లో స్టార్ట్ కావడం జరిగింది. దిగముందుకే ఆ లిఫ్ట్ మళ్ళీ కిందికి వెళ్ళడంతో మధ్యలో ఇరుక్కపోవడం జరిగింది. లిఫ్ట్లో బయటకు వస్తున్న ఒక కాలు బయట పెట్టే సమయంలో లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వడంతో బాలుడు మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో పొట్ట కింద భాగం అంతా లిఫ్ట్లో ఇరుక్కుపోయింది. అంతేకాకుండా లిఫ్ట్లో నుంచి బాలుడిని బయటికి తీసేందుకు దాదాపు 90 నిమిషాలకు పైగా సిబ్బంది శ్రమించారు. దీంతో అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా వెంటిలేటర్ మీద బాలుడికి చికిత్స అందించారు. ఈరోజు తెల్లవారుజామున బాలుడి పరిస్థితి క్రిటికల్గా ఉందని వైద్యులు తెలిపారు. కాసేపటి క్రితమే బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మైండ్కు హార్ట్కు ఆక్సిజన్ అందకపోవడం, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యాయని వైద్యులు తెలిపారు. బాలుడిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించామని, మెదడుకు కూడా ఆక్సిజన్ అందకపోవడంతో బాలుడిని కాపాడలేకపోయామని వైద్యులు వెల్లడించారు. మొత్తానికైతే మాత్రం మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయిన తర్వాత మైండ్కి అలాగే హార్ట్కి
ఇబ్బంది అవుతుంది కాబట్టి దాంట్లో ఆక్సిజన్ అందక ఆయన బాలుడు మృతి చెందినట్టుగా అయితే మరి వైద్యులు కూడా ప్రకటించడం జరిగింది. సో ఇదైతే కూడా ఒక దురదృష్టకరమైనటువంటి ఆ సంఘటనగా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు తల్లిదండ్రులతోటి సరదాగా గడిపినటువంటి అర్నవ్ మరి లిఫ్ట్లో ఇరుక్కుపోయి ఆ విధమైనటువంటి నరకయాతన అనుభవించి చనిపోవడం మరి ఆ తల్లిదండ్రులకు మాత్రం ఒక తీరని శోకాన్ని మిగిల్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఆ బాబు చనిపోవడం పట్ల తల్లిదండ్రులతో పాటు ఆ బంధువులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై వాళ్ళు కన్నీరు కారుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మనం అందరం కూడా దాంట్లో అంటే లిఫ్ట్లో చాలా ఇప్పటివరకు మనం చాలా సంఘటనలు చూడడం జరిగింది. ఆ లిఫ్ట్లో ఇరుక్కొని చాలామంది కూడా చిన్న చిన్న పిల్లలు ఆ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి తల అలా ఇరుక్కుపోవడం, ఆ చేతులు బయట పెట్టడం ద్వారా కొంత బాడీలో ఉన్నటువంటి కొన్ని పార్ట్లు కూడా కోల్పోయినటువంటి సంఘటనలు మనం చేతులు కావచ్చు కాళ్ళు బయట పెడుతున్నటువంటి సందర్భంలో చాలా అటువంటి సంఘటనలు కూడా చూడడం జరిగింది. కాబట్టి మనం పిల్లల్ని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళకుండా కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెద్దలు దగ్గర ఉండి లిఫ్ట్లో ఎక్కించేటువంటి ప్రయత్నం కావచ్చు, దిగిపించేటువంటి ప్రయత్నం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అటువంటి సంఘటన కన్న తల్లిదండ్రుల ముందు కన్నటువంటి ఏదైతే మనం పెంచినటువంటి కుమారుడు కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోవడం, లిఫ్ట్లో ఇరుక్కొని ఆ విధమైనటువంటి నరకాన్ని అనుభవించడం, తల్లిదండ్రులు చూస్తుండగా బాబు అపస్మార స్థితులకు వెళ్ళి ఈ విధమైనటువంటి సన్నివేశానికి దారి తీయడం పట్ల మాత్రం వాళ్ళందరూ ఇప్పటికి కూడా తల్లిదండ్రులని ఎవరు కూడా ఆపినా కానీ వాళ్ళ దుఃఖాన్ని కూడా ఆపేటువంటి పరిస్థితి లేదు. మొత్తానికైతే ఆ అర్నవ్ సంబంధించినటువంటి ఆ సంఘటన విషాదవంతంగా ముగిసిందని అయితే చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.